నమస్కారాలు. Hare Krishna Matas and Prabhuji. Thank you so much for joining today's morning session. సో టాపిక్ చెప్పినట్టుగానే మనం ఊరికే ఎప్పుడు కూడా 10 లైన్స్ చదువుకుంటూ ఉంటాం దశవిధ నామాపరాధాలు అని. ఖచ్చితంగా మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఈ 10 నామాపరాధాలు ఖచ్చితంగా చేయకూడదు అని అంటాం. సో వాటి గురించి నేను తెలుసుకున్నదంతా మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను వాళ్ళ క్లాసులో. సో చూసినంత సులువుగా ఉండదు, కొంచెం లెందీగా ఉంటది. సో నాతో కొంచెం సహనంతో, ఓర్పుతో క్లాసు చక్కగా వింటే మనందరి భక్తి కూడా మంచిగా పురోగమిస్తుంది అని నేను భావిస్తున్నాను. So before I start the class, I would like to take the blessings of the Gurus and the Vaishnavas. Mukam karoti vachalam pangum langhayate girimyat krupatamaham vande Sri Gurum Deenatarinam. Paramananda Madhavam Sri Chaitanya Iswaram. Sri Radha Madan Mohan ki jai, Sri Gaur Nitai ki jai, Sri Prabhupada ki jai, Sri Gurudev ki jai. Nitai Gaur Hari Hari Bol. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో యాక్చువల్ గా 10 నామాపరాధాలు ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ నామాపరాధం ఏంటి మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ చెప్పగలుగుతారు ఎవరైనా? మన నామాపరాధాలు ఇవాళ కూడా చదువుకున్నాం కదా. భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట. సో ఎవరు జనరల్ గా భగవంతుని నామాన్ని ప్రచారంలో ఉంచడానికి ప్రయత్నించేది? భక్తులు ప్రభుజీ లేదా గురువులు. ఎవరైతే భక్తి మార్గంలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తారో వాళ్ళందరినీ మనం ఏమంటాం? వైష్ణవులు అని అంటాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే వైష్ణవాపరాధన. వైష్ణవ అపరాధము అనమాట. అంటే ఏంటి అంటే ఎలా ఉంటుందంటే మనం భక్తిలోకి వచ్చాము అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకి చెబుతారు, అవునా? సో ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అని మనం ఫస్ట్ విని ఆ తర్వాత భక్తి చేయడానికి వస్తాం, అవునా? ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అలా వచ్చినప్పుడు మనం ఎవరినైతే ఎవరి క్లాసెస్ అయినా వినొచ్చు, లేదా ఎవరు చెప్పేదైనా వినొచ్చు. వాళ్ళని మనం వాళ్ళు చెప్పినవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటాం, అవునా కాదా? అంటే ఏంటి? ఒక మంచి సీనియర్ వైష్ణవ కింద అంటాం అనమాట. హరే కృష్ణ. సో ఎవరినైతే మనం చూసి ఫాలో అవుతూ ఉంటామో వాళ్ళు కూడా మనకంటే ముందు భక్తిలోకి వచ్చి ఒక సీనియర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వైష్ణవుల కింద వస్తారనమాట. సో మనము తెలియకుండా ఎలా చేస్తామంటే ఎప్పుడైతే మనము వాళ్ళని ఆరాధించడం మొదలు పెడతామో వాళ్ళలాగా భక్తి చేయాలని అనుకుంటాం, అవునా కదా? ఒక రోల్ మోడల్ అయితే ఖచ్చితంగా ఉంటారు మనకి. మనం ఈ భక్తి ప్రాసెస్ లోకి వచ్చేది, మనం భక్తి చేయడానికి వచ్చేది ముందు పరమాత్మని యొక్క ప్రేమ పొందడానికి. ప్రేమ ఎలా పొందుతాం? వాళ్ళ పరమాత్మనికి శరణాగతి చెంది, అవునా? ఆ శరణాగతి ఎవరి ద్వారా చేయగలుగుతాం? మనము ఒక గురువు ద్వారా, అవునా కదా మాతాజీ ప్రభుజీ? క్లియర్ ఉందా? సో ఆ గురువు కింద మనం అనుకున్నామంటే ఒక మనిషిని వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత ఇం లైక్ వాళ్ళని మనం ఒక రోల్ మోడల్ కింద తీసుకున్నట్టేనా కాదా? వాళ్ళని ఆరాధిస్తున్నట్టేనా కాదా మాతాజీ ప్రభుజీ? వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు ఏం చేస్తాము? ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? ముందు మనము కృష్ణుని శరణాగతి ఒక గురువుకి శరణాగతి అవ్వటం వల్లనే అవుతుంది అనేది మనం తెలుసుకుంటాం భక్తిలోకి వచ్చినప్పుడు, అవునా కాదా? చాప్టర్ లో చెప్తారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. సో మనకి ఏదైతే జ్ఞానం ఉంటుందో భక్తికి సంబంధించింది, ఆ జ్ఞానం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాము? గురువుల దగ్గర నుంచి. గురువులు డైరెక్ట్ గా ఎలా చెప్తాము? వాళ్ళకి శరణాగతి చేయడం వల్ల, వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల మనము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క శరణాగతి చేయగలుగుతాం, అవునా కదా? కానీ మన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే గురువు 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 అంటూనే ఒక పక్కన పాదాలకి చక్కగా మనం ఏం చేస్తాం? పాద పూజ చేస్తూనే ఉంటాం. అలాగే వాళ్ళ వెనకాల మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళ బ్రెయిన్ మీద పాయింటెడ్ గన్ పెట్టినట్టు ఉంటుంది. అంటే మనం చేసే పనులు అనమాట. ఎందుకంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు తెలియక చేస్తే బానే ఉంటుంది, కానీ భక్తిలో వెళుతూ వెళుతూ కూడా ఏం చెప్తాము? వాళ్ళకు పక్కన కాళ్ళ పాద పూజ చేస్తూనే వాళ్ళ ఫోర్ హెడ్ మీద నిప్ పాయింటెడ్ గన్ పెడతాం అనమాట. అంటే ఏంటి? మనం చేసే పనుల ద్వారా అంత ఇబ్బంది పడతారు. అంటే మనము వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అని అంటాం. అంటే వాళ్ళు చేసే దాంట్లో విమర్శించడము, లేదు అంటే వాళ్ళు చేసే దాంట్లో తప్పులు ఎతకడము, లేదా మీరు ఇలా చెప్తున్నారేంటి, ఇలా కదా అని వాదించడము, వాదోపవాదాలు. సో ఇలాంటి నామాపరాధాల గురించి అంతా కూడా పద్మ పురాణంలో ఈ వైష్ణవాపరాధం గురించి చాలా 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 క్లుప్తంగా చెప్పారనమాట. అంటే ఏంటి అంటే మనము జనరల్ గా విత్తు నాటితే చెట్టు వస్తుంది. ఎందుకు విత్తు నాటుతాము? ఏ విధంగా ఎందుకోసం మనం విత్తు నాటుతాము?
చెట్టు కోసం. చెట్టు రావడం కోసం మాత్రం. చెట్టు ఇచ్చే ఫలాల కోసం, చెట్టు కోసం బాబు నాటుతాము మనం కాదు కదా మాధవి, చెట్టు ఫలం. దాని యొక్క ఫలము. అవునా కదా? సో అంటే మనం గురువుని సేవించేది ఎందుకు? గురువు యొక్క కృప కోసం. మనం ఇలా నిందించడం వల్ల గురువు యొక్క కృప వస్తుందా మనకి? పాపం వస్తుంది. పాపం వస్తుంది. అవునా కదా? అంటే మనము ఒకరిని ఆశ్రయించడం ద్వారా ఈ భవబంధాల్లో ఏవైతే బాధలు ఉన్నాయో, లేదు అంటే మనకొచ్చే కష్టాలన్నీ కూడా తీరడానికి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు? హరినామం అనే షెల్టర్ ఇస్తున్నారు, ఒక గొడుగు ఇస్తున్నారు. అవునా కదా? ఆ కృప ఏ విధంగా ఇస్తున్నారు? మనకి హరినామం రూపంలో వస్తున్నారు. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక ఎండలో గాని వానలో గాని నడిచేటప్పుడు ఖచ్చితంగా గొడుగు సహాయం తీసుకుంటాం. అవునా కదా? ఆ గొడుగు గురువు కింద అనుకుంటే మనము మాట్లాడే విమర్శలు కానీ, వాళ్ళ వెనకాల చేసేవి కానీ, లేదా ఏవైతే గాసిప్స్ చేస్తూ ఉంటామో, వాళ్ళు చెప్పిని వినకుండా ఉంటామో, మన గొడుగుకి మనమే రంధ్రాలు పెట్టుకుంటున్నట్టు. అర్థమవుతుందా మాధవ్? ఆ గొడుగుకి రంధ్రాలు పెట్టుకున్నప్పుడు ఏముంటుంది? లేదా ఇంకా ఈజీగా చెప్పాలంటే, మనం ఇల్లు ఉందనుకోండి, మన ఇల్లు మనం మంచిగా సురక్షితంగా అందులో ఉండాలి అంటే పునాదితో పాటు ఇంకేమి బలంగా ఉండాలి? పునాది తీస్తేనే ఇల్లు వస్తుంది. కానీ ఇల్లు సురక్షితంగా ఉండాలి అంటే పై కప్పు కూడా కూడా పై కప్పు కూడా గట్టిగా ఉండాలి. పై కప్పు గనక వీక్ గా ఉందనుకోండి, అంటే చాలా బలహీనంగా ఉందనుకోండి, గట్టి వాన వచ్చినా, అవునా కదా, పడిపోతుంది. అవునా కాదా? సో లేదా ఆ గట్టి వాన రావసలా, మనం మాట్లాడే మాటలు ఏమవుతున్నాయి అంటే తూట్లు పొడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పై కప్పుకి తూట్లు పొడిచినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ మాంతం ఆ పైకప్పు మొత్తం విరిగి మన మీదే పడుతుంది. కాబట్టి ఇలాంటి నామాపరాధాలు ఏవి చేయకూడదు అని ఒక బంగారు అక్షరాలతో మన మనసులో ముద్రించుకోవాలంట. అర్థమవుతుందా మా తల్లిదండ్రులు? సో ఏదంటే ఇంకా చెప్పాలి అంటే అసలు మనం ఈ నామాపరాధాలు ఎస్పెషల్లీ వైష్ణవాపరాధం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మనం వైష్ణవాపరాధం చేస్తున్నాము? కొన్నిసార్లు తెలియక చేస్తాము, కానీ చాలా సార్లు తెలిసే చేస్తాము. ఏముందిలే, నాకు అనిపించింది నేను చేశాను. మనకున్న ఈ అహంకారం ఉంది చూసారా, మనం అనే మాటలకి అదే జస్టిఫికేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఏం కాదు, మన ఆలోచన ధోరణి బట్టి మనం చేసే వాటికి మన యొక్క అహంకారమే దానికి మళ్ళీ మంచిగా జస్ట్ ఎందుకు ఇలా చేశాము అనే దానికి మంచి 100 ఆన్సర్లు ఇస్తుంది అనమాట. ఇంకా చెప్పాలి అంటే గోస్వాములు అంటూ ఉంటారనమాట, ఏదైతే సంతోషం గాని బాధ గాని జరుగుతుంది అంటే మన జీవితంలో, అది అంతా కూడా మన యొక్క తప్పిదాల వల్లే. అర్థమవుతుందా మాతేష్? సో ఆ తప్పిదం తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే అందులోంచి బయటికి రావాల్సింది పోయి అందులో ఇంకా మునుగుతూ మునుగుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలా ఎంత లోపలికి వెళ్ళిపోతాం అంటే, అదే ఆనందం వచ్చింది అనుకో ఇంకా ఎక్కువ ఆనందం కోరుకుంటాం. అదే బాధ వచ్చింది అనుకోండి, అయ్యా నాకే ఎందుకు ఇంత బాధ వస్తుందని కూరుకుపోతాం. అవునా? ఆనందం వచ్చినా బాధ వచ్చినా మనం ఏం చేస్తున్నాము? వాటి నుంచి బయటికి రావాల్సింది పోయి ఇంకా అందులోకి డీప్ గా మునిగిపోతున్నాం అనమాట. క్లియరా మాతాజీ? ఫస్ట్ ది వైష్ణవాపరాధం ఏంటి అంటే, ఎవరినైతే మనము ఫాలో అవుతున్నామో, ఎవరినైతే మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామో వాళ్ళని ఎప్పుడూ కూడా విమర్శించకూడదు, వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా నెగటివ్ టాక్ అనేది చేయకూడదు. ఈ నెగటివ్ టాక్ అన్నిటికీ కూడా చేయడానికి ఏంటి అంటే, ఇంకా చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా మాతాజీ? అది ఎంతైతే మనకి ఆనందం సంతోషం ఎలా అయితే లోపలికి కూరుకుపోతూ ఉంటామో, మీరు అనుకోవచ్చు, అదేంటి అవతల వాళ్ళు అడిగితేనే కదా నేను సమాధానం చెప్పేది. కొన్నిసార్లు 2 సందర్భాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయం మనం మాట్లాడుతున్నాము అంటే అది మనం ఖచ్చితంగా ఆ విషయం జరిగినప్పుడు మనం అక్కడ ఉండి ఉండాలి, అప్పుడు మనం మాట్లాడగలుగుతాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? ఇంకొక రెండవది ఎప్పుడు మాట్లాడతాం? ఎవరో చెప్పినది వింటాం, మనం అక్కడ ఉండము, చూడము, మనకి తెలియదు ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా, కానీ వింటాము. సో విన్నది ఏం చేస్తాము? నువ్వు ఎంత బాగా చెప్తున్నావు, మళ్ళీ చెప్పవా అంటే దానిలో తన్మయత్వం పొందిపోయి మనం దానికి ఇంకాస్త ఏం చేస్తాం, మనం ఎక్స్ట్రా స్పెషల్ మసాలా యాడ్ చేస్తాం అనమాట. అయ్యో నీకు తెలియదా ఏం జరిగిందో, ఎలా అన్నారో తెలుసా అని అంటామా లేదా మాధవి? అంటాం. అంటే ఏంటి, 2 రకాలు. మనం ఉన్నది చూసినప్పుడు చెప్పడం ఒకటి తప్పైతే, అవసరం ఉందా లేదా అనేది. రెండవది, విన్నది మిగతా వాళ్ళకి ప్రోపగాండా ప్రచారం చేస్తాం చూసారా, అది ఇంకా అన్నిటికంటే తప్పు. సో అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రభుజీ స్వామీజీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే మిమ్మల్ని అడుగుతూ ఉంటారో ఆ ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉంటుంది అంటే, మీరు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ పోయారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తా ఉండండి, ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం అనుకోండి,
ఒక గుంత వచ్చినా సరే, లేదా ఏదన్నా ఆ ఉండకూడనిది ఉందనుకోండి రోడ్డు మీద, మనం డైవర్షన్ తీసుకొని వెళ్తామా లేదా అందులో కాలేసి వెళ్తామా? డైవర్షన్ తీసుకోవట్లేదు. గుంటకి జరుగుతాం, అవునా కదా? గుంట ఉంటే అందులో ఒకవేళ గుంట ఉందనుకోండి, అందులో కాలు పెడితే ఆ గుంటలో పడిపోతారు, అవునా కదా? అదే ఏదన్నా చెడు పదార్థం ఉందనుకోండి, అది మన కాలుకు అంటుతుంది, అవునా కదా? సో అంటే ఏంటి అంటే ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, ఎవరినైతే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామో లేదా ఎవరి నుంచి అయితే ఏదన్నా నేర్చుకోవాలని ఆశిస్తున్నామో వాళ్ళ నుంచి కేవలం మంచి మాత్రమే తీసుకోవాలి. చెడు ఉన్నా కూడా అది వాళ్ళ యొక్క కర్మ అని చెప్పి వదిలేసేయాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలి, సముద్రం ఉందనుకుంది. సముద్రం ఎలా ఉంటుంది? ఉప్పు చాలా మూత లోతుగా ఉంటుంది, లోతు చాలా లోతుగా ఉంటుంది. కానీ దాని నీళ్ళు ఎలా ఉంటది? దాని ఉప్పగా టేస్ట్ ఎలా ఉంటుంది? ఉప్పగా ఉప్పగా ఉంటుంది. ఉంటుంది, అవునా కదా? అవును. అలా అని మరి ఇప్పుడు నీళ్లు లేకుండా ఉంటే మనం బతకగలుగుతామా? లేదు కదా మాతది. అలాగే ఇప్పుడు స్వర్గం ఉందనుకోండి, స్వర్గం గురించి ఎందుకు మాట్లాడతాం మనం? మనకి తెలిసినంత వరకు అత్యంత సుఖాన్ని ఇచ్చేది స్వర్గం అని అంటాం, అవునా కదా? అవును. కానీ ఆ స్వర్గానికి వెళ్ళినంత మాత్రాన అక్కడే ఉండగలుగుతామా మనము? స్వర్గంలో సుఖాలను అనుభవిస్తూ అక్కడ లేదు. మన కర్మ ఫలితం అయిపోయాక మళ్ళీ వచ్చేయాలి, అవునా కదా? మంచి కర్మలు మనము పోగు చేసుకున్నప్పుడు స్వర్గానికి వెళ్ళే ఆస్కారం వస్తుంది. ఆ స్వర్గానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మన ఈ కర్మల ఫలితం అయిపోతుందో ఆ స్వర్గం నుంచి కూడా కింద పడిపోతాం, అవునా కదా? సో కాబట్టి ఏదైనా గాని చేస్తున్నాము, తప్పిదం కావచ్చు మంచి కావచ్చు, అది మనం పూర్తి చేతనతో ఉండి చేయాలి. చేతనతో ఉంటే ఖచ్చితంగా మనం తప్పిదాలు చేసే అవకాశమే ఉండదు. అర్థమవుతుందా మాతాజీ? అసలు ఈ అన్నిటికీ మూలం కూడా ఏమవుతుంది చెప్పండి? మనకున్న ఇంద్రియాలలో ఏది మూల కారణం ఈ అపరాధానికి? అహంకారం నోరు మాతాజీ. అహంకారం. నోరు మాతాజీ. నోరు, నోరు. నాలుక. నాలుక నాలుక. మనం ఏంటి ఈ నాలుక ప్రతి దానికి కూడా చూడంగానే అసలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం చెప్పాలి, మనం తెలుసుకున్నది చెప్పాలి, లేదా మనం విన్నది చెప్పాలి అనే ఆతృత ఉంటది చూసారా? ఆ ఆతృత ఈ మన అహంకారం యాడ్ అయ్యి ఆతృతకి నాలికతో పలకకూడనవి, ప్రచారం చేయకూడనవి అన్ని కూడా చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా? హరే కృష్ణ. చైతన్యంలో ఉండాలి నామం మాతాజీ. చెప్పుకుంటా దేవుడు కృష్ణ ఆ చైతన్యంలో ఉంటే ఏదైతే అన్ని ఆ వచ్చేస్తాయి. ఏదైతే ఈ నాలుక ఉందో ఈ అపరాధానికి మూల కారణమైన ఈ నాలుకని భగవంతుని కృష్ణ సేవలో పెట్టాలి. కృష్ణ సేవలో పెట్టడం అంటే ఎలాగా? నామం కృష్ణ నామం కృష్ణ కథలు చదవాలి, నామం కృష్ణ పలకాలి. నామము జపించాలి, కృష్ణ నామము వినాలి, కృష్ణ సేవ చేయాలి. సో హిందీలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ భక్తి మార్గంలోకి ఎందుకు వచ్చాం? బిగడనే లియే నహి సుధర్నే కే లియే హై. మనం పాడవడానికి రాలేదు, బాగుపడడానికి వచ్చాం. సో బయట అదే చేసి ఇక్కడికి వచ్చాక కూడా అదే చేస్తే ఇక మనకు ఉపయోగం. ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఉండదు సరే, మాతాజీ. మీరు అస్తమానం ఎల్లవేళలా కృష్ణనామము, కృష్ణ కథ, కృష్ణ గురించి వినలేకపోతున్నారు, కృష్ణ సేవ చేయలేకపోతున్నారంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఏం చేయొచ్చు? ఎవరి శరణాగతి పొందుతున్నాం మనం కృష్ణని చేరడానికి? గురువు శరణం. గురువు గారి. ప్రామాణికంగా గురువుని గ్లోరిఫై చేయండి. గురువుని మెచ్చుకోండి, గురువుని గ్లోరిఫై చేయండి. గురువు గారికి చాలా మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళలో కూడా మంచి గుణాలు ఉంటాయి. ఆ మంచి గుణాలను మీరు వాళ్ళ ముందు Yes, yes. పొగడండి, అంతే కదా? అప్పుడు గురువు పొగడ్తలకి జనరల్ గా గురువు పడరు, బట్ కానీ మీరు ఎప్పుడైతే పొగుడుతున్నారో వాళ్ళు మనకేమిస్తారు? కృపనిస్తారు, కృప అవునా దయ. కదా? Blessing. కృపని దయని ఇస్తారు, అవునా కదా? ఎప్పుడు కూడా మనకి లేట్ అవ్వదు. అంటే సరే ఇప్పటి వరకు చేసేసామని బాధపడడం కంటే ఇక నుంచి అయినా మంచిగా ఉందాము అనేది తెలుసుకోవాలి. ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాము అంటే ఇంకా చాలా ఈ చిన్న ఎగ్జాంపుల్ అయితే బాగా గుర్తుంటుంది. వైష్ణవాపరాధన చేయడం ఎట్లాంటిది అంటే, ఇప్పుడు ఆ అందరి అపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ ఇదివరకు అయితే ఇల్లు ఎదురెదురు ఉండేవి, అవునా కదా? ఒక సందు గాని ఒక రోడ్డు గాని తీసుకుంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఒక ఇంటికి ఎదురు ఇంకొక ఇంకొక ఇల్లు. ఇరువైపులా ఇల్లు ఉంటాయి, అవునా కదా? అది ఎట్లా ఉంటదంటే ఈ వైష్ణవ అపరాధము, సరే చెత్త ఊడ్చి పక్కన పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి వాళ్ళు వాళ్ళ చెత్తనంతా పోగు చేసి వాళ్ళ ఇంటి పక్కన ఓ మూలకు పెట్టారు. ఈ వైష్ణవాపరాధం చేయడం ఏంటంటే వాళ్ళు ఆ పోగు పెట్టిన ఆ చెత్తని తీసుకొచ్చి మన ఇంట్లో దాచుకుంటున్నాం మనం. వినడానికి ఎంత ఇదిగా ఉంది చెప్పండి ఇది. ఇది అలాంటిది ఈ వైష్ణవ అపరాధం అంటుంది. అంటే ఏంటి? వాళ్ళు చక్కగా ఎక్కడో పక్కన పడేది, వాళ్ళకు కూడా అవసరం లేదు, వాళ్ళు పక్కకు నెట్టేసిన ఆ చెత్తని తీసుకొచ్చి మనం ఇంట్లో చాలా భద్రంగా అదొక నిధిలాగా పెట్టుకుంటున్నాం.
అంటే ఏంటి, ఈ గాసిప్స్ ఏవైతే ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి మనం ఎక్కడ పెట్టుకుంటున్నాము, మన మన మనసులో మనస్సులో పెట్టుకుంటున్నాము. ఏదైతే మనకి ప్యూరిఫై కావాలి అని అనుకుంటున్నామో అది ప్యూరిఫై అవ్వకపోగా ఇంకా మనము ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాం. అర్థమైందా మాతాజీ? సో ఇలాంటి ఎగ్జాంపుల్ కనుక గుర్తు పెట్టుకుంటే జన్మలో మనం అసలు వైష్ణవ అపరాధం అనేది చేయనే చెయ్యం. అవునా? అంటే ఇంకా మనము చెప్పాలి అంటే 3 గుర్తు పెట్టుకుంటే వైష్ణవ అపరాధం అసలు చేయం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ బాగా గుర్తు పెట్టుకోవచ్చు. బయట ఉన్న చెత్తను తీసుకొచ్చి మన మనసులో పెట్టుకున్నట్టు అలా పెట్టుకోవద్దు. అంటే ముందు మన పనేంటో మనం చూసుకోవాలి. ముందు మనం అసలు భక్తిలోకి ఎందుకు వచ్చాం? మనల్ని మనం కాపాడుకోవడానికి, లేదా మనం ఉద్ధరింపబడడానికి, ఉద్ధరించుకోవడానికి. అవునా కాదా? ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే సహాయం కోసం అయితేనే మాట్లాడండి. అర్థమైందా మాతాజీ? ఈ 3 కనుక గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మనము వైష్ణవ అపరాధం అనేది చేయము. క్లియరా మాతాజీ? ఫస్ట్ అపరాధము భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట. అది ఎంత పాపకృత్యము అంటే, ఎంత అఫెన్స్ అని అంటారు అంటే, మలినమైన మన మనస్సుని ప్యూర్ చేయాల్సింది పోయి ఇంకా ఇంప్యూర్ చేసుకుంటున్నాం మనమే అని. అర్థమైందా మాతాజీ? సో క్లియరా? సెకండ్ పాయింట్ వెళ్దామా మాతాజీ? సహాయం అంటే మాతాజీ మనకు సహాయం చేయటమా, వాళ్ళకి సహాయం చేయటమా? 3 పాయింట్. అది ఎవరికైనా, ఒకరికి సహాయం కోసమైనా మాట్లాడొచ్చు, మన సహాయం కోసమైనా సరే మాట్లాడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరి కోసం సహాయం చేయాలని మనం మాట్లాడుతున్నాము అంటే మనకి సత్యము తెలిస్తేనే. అదే మనకి చెప్పడానికి 3 అంటారు, సత్యం హితం ప్రియం అని చెప్తారు. మనం సత్యం మాట్లాడాలి, ఆ మాట్లాడేది పక్క వాళ్ళకి హితం కలిగించేదై ఉండాలి. ఎంత హితం కలిగించేదైనా సరే వాళ్ళకి కర్కశంగా చెప్పకుండా ప్రేమగా చెప్పాలి, ప్రియంగా. అలాంటి సందర్భంలోనే అయితేనే మనం మాట్లాడాలి. సత్యం హితం ప్రియం. క్లియరా మాతాజీ? సో ఈ 3 గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం వైష్ణవ అపరాధం అనేది చెయ్యము. మన పని మనం చూసుకోవాలి, మనం ఉద్ధరించబడాలి. ఆ తర్వాత ఏదైతే మాట్లాడుతున్నామో సత్యం హితం ప్రియంతో కూడినదై ఉండాలి. క్లియరా మాతాజీ? క్లియర్ మాట్లాడి. సో సెకండ్ దానికి వెళ్దాం. సో అంటే ఏంటి, నేను అనుకున్న ఫస్ట్ ఈ క్లాస్ విన్నప్పుడు అనమాట, దశవిధ నామాపరాధాలు మనం మామూలుగా చదువుతూ ఉంటాం, సింగిల్ లైన్ లో మనకు అర్థమైందే కదా, అర్థం చేసుకోవచ్చు కదా, సింగిల్ లైన్ కి ఇంత క్లాస్ ఉందా అని. నిజంగా అమరేంద్ర దాస్ ప్రభుజీ క్లాస్ విన్నాను. నిజంగా ఆయన పాదాలకి శతకోటి వందనాలు. ఈ క్లాస్ ఆయన ద్వారా నేను వినడం వల్ల మీతో పంచుకోగలుగుతున్నందుకు. సో ఒక పదంలో ఎంత అర్థం చేసుకోవడానికి ఉంది ఒక లైన్ లో అనేది నాకైతే బాగా అర్థమైంది. నాకు తెలిసినంత మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో సెకండ్ పాయింట్కి వెళ్దాం మాతాజీ ప్రభుజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శివుడు, బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదురు. మనందరికీ కూడా ఎప్పుడు ఈ డౌట్ ఉంటుంది, అవునా కదా మాతాజీ ప్రభుజీ? ముందు ఈ పాయింట్ డిస్కస్ చేయడం కంటే ముందు క్లియర్ గా ఒక పాయింట్ క్లారిటీ పెట్టుకుందాం. మనము అందరి దేవతల్ని గౌరవించాలి, వాళ్ళని విమర్శించకూడదు. అర్థమవుతుందా? అది ఇక్కడ మనం ఈ అఫెన్స్ చెప్పడం వల్ల శివుడు నామము శివుడిది అంటే విష్ణువుతో, శివుడు బ్రహ్మ అనేవాళ్ళు విష్ణువుతో సమానము అని చెప్పినా తప్పే అవుతుంది, సమానము కాదు అని చెప్పినా తప్పే అవుతుంది. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటది. క్లియర్ గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. క్లియర్ ఉందిగా మాతాజీ? ఏమైనా డిస్టర్బెన్స్ వినిపిస్తుందా? పక్కన సాంగ్స్ అవుతున్నా? క్లియర్ గా ఉంది మాతాజీ? ఓకే. సో ఇక్కడ మనము ముందు క్వాలిటీస్ పరంగా చూద్దాం. శివుడు బ్రహ్మ, శివుడికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని అనుకున్నాం మనం? ఇదివరకు క్లాస్ లో చెప్పాము ఆల్రెడీ. 50 క్వాలిటీస్. శివుడికి 55, బ్రహ్మకి 50. బ్రహ్మదేవుడికి 50, శివుడికి 55, విష్ణువుకి 60, కృష్ణకి 64. కానీ ఈ రెండవ అపరాధంలో మనం ఎవరితో పోలుస్తున్నాము? విష్ణువుతో పోలుస్తున్నాం. అవునా? అవునా కదా? అంటే ఏంటి, మనము ఒక విధంగా చూస్తే ముగ్గురిని ఒక తాటిపై ఉంచి కృష్ణతో చూస్తున్నాం. అవునా కదా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
వీళ్ళని కృష్ణుడితో కంపేర్ చేసి మనం 4 క్వాలిటీస్ చదివాం. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, వాళ్ళు విష్ణువుతో సమానులు కాదు, సమానము అవును. 2 కూడా తప్పవుతుంది. ఎలా అవుతుందో చూద్దాము. అవునా? ఈ సమానం కాదు అనడము తప్పే, సమానం అనటం కూడా తప్పే. సో ఎలా చెప్తారో చూద్దాం. మెయిన్ మనం శివుడి గురించి చూద్దాం. శివుడు చాలా చాలా రోల్స్ ప్లే చేశారు. ఎందుకు అంటే మనము ఎక్కడ మీరు ఇది వినే ఉంటారు, హరి ఉన్న చోట లక్ష్మి హరుడు ఖచ్చితంగా ఉంటాడు. హరి నమ్ముతారా నమ్మరా? హర ఉన్న ప్రతి చోట హరి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దీని యొక్క స్టోరీ మనకి బేసిస్ వచ్చేసి శాస్త్రాల్లో ఏమని చెప్తారు అంటే, హరికి హరుడు, హరుడు అంటే శివుడు, శివుడు. హరి అంటే మనకి విష్ణుమూర్తి వస్తారు. సో విష్ణుమూర్తి మన ఈ సృష్టి మొత్తం అన్నిటికీ కూడా స్టార్టింగ్ నుంచి ఆయన సృష్టి చేసింది శివుడు, విష్ణుమూర్తి. అవునా కదా? కారణోదక సాయి నుంచి మనకి గోలోక చాట్ ఐడియా ఉందా లేదా మాతాజీ ప్రభుజీస్ మీ అందరికి? సో అక్కడ నుంచి మనకి మొత్తం అంతా మొత్తం అంతా కూడా సృష్టి జరిగింది. అది క్లియర్ కదా మీకు? అలా జరిగినప్పుడు మనం ఏమంటామంటే హృషికేశ అనే పేరు కూడా ఒకటి ఉంటుంది మనకి విష్ణుమూర్తికి. అవునా కాదా? హృషికేశ అంటే ఇంద్రియాలకి అతీతుడు. అలాగే మనకున్న త్రిగుణాల గురించి అబ్జర్వ్ చేద్దాం. సత్వ, రజో, తమో గుణాలు. శివుడు దేనికి అధిపతి? తమో గుణం మాత. తమో గుణానికి అధిపతి. అదే ఇక్కడ మనకి విష్ణువు శుద్ధ సత్వగుణం అని అంటాం. అవునా? సో అంటే ఏంటి అంటే శివుడు తమో గుణానికి అధిపతిగా ఉండడం వల్ల ఆ గుణానికి కొన్నిసార్లు లోబడతారు అన్నట్టుగా ఉంటారు. ఓకే. అదే గనక విష్ణుమూర్తి శుద్ధ సత్వగుణంలో ఉంటారు కాబట్టి త్రిగుణాలకి అతీతంగా ఉంటారు అని చెప్తాం. అందుకని శివ పరమాత్ముల వారు ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటారనమాట. ఏంటి అంటే నేను తమోగుణపు యొక్క అధిపతిని కాబట్టి వాటి యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉండడానికి నీకు దగ్గరగా ఉండేలాగా నాకు వరాన్ని ప్రసాదించము అని కోరుకుంటాడు అన్నమాట. అందుకనే మనం ఎక్కడ హరి ఉన్నా కూడా అక్కడ మనం దగ్గరలో హరుణ్ణి చూస్తాం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే తిరుమలలో పైన వెంకటేశ్వర స్వామి హరి ఉంటే కింద కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి ఉన్నారు. అవునా కదా? అలా మీరు ఎక్కడ తీసుకున్నా సరే హరి దగ్గర హర ఉంటారనమాట. క్లియరా మాతాజీ? సో అంటే ఏంటంటే ఇలాగా శివ పరమాత్మల వారు చాలా రోల్స్ ప్లే చేశారు. అందులో మనం ఎక్కువగా కృష్ణ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే బృందావనానికి వెళ్ళాలి ఒకసారి. బృందావనానికి వెళ్ళినప్పుడు అక్కడ బృందావనంలో ఎవరుంటారు మనకి? కృష్ణుడు, రాధారాణి. అవునా కాదా? సో ఆ బృందావనంలో మరి శివుడు ఏ రూపంలో అక్కడ అవతరించారు తెలుసా మాతాజీ? గోపేశ్వర్ మహాదేవ్జీ. అవునా కాదా? సో అక్కడ గోపేశ్వర్ మహాదేవ్ కింద ఉన్న శివుల వారు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ రాధారాణిని కృష్ణుడు యొక్క రాసలీల జరిగేటప్పుడు ఆయన మామూలుగా కమండలం ధరిస్తారు. అవునా? శివుడు జనరల్ ఆ గోపేశ్వర్ మహాదేవ్ కింద రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం వాయించారంటే డ్రమ్స్ అన్నమాట. సో ఆ రాసలీల అద్భుతంగా జరగడానికి శివుడు గోపేశ్వర్ మహాదేవ్జీ రూపంలో ఆ రాసలీలకి ఆ లీలలో భాగం కింద డ్రమ్స్ వాయించారనమాట. ఎంత బాగుంది సార్. అంటే ఏంటి అంటే శివులు కూడా ఎందుకు ఇలాగ ట్రిక్కీ అన్నాను అంటే ఆయనతో సమానం కాదు అని ఎందుకు అంటున్నామంటే ఆయన కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన సమానం కాదు. ఓకే. అలా అని ఎందుకు సమానం కాదు అంటే ఆయన ఈ సృష్టించడానికి కారణం కాబట్టి ఆయన సమానాలు కాదు అనడం కూడా తప్పే అన్నమాట. మీకు గుర్తుందా? సో గోలోక చాట్ చూస్తే కన్ను చూపు ప్రసరించడం ద్వారానే మహాతత్వం మీద ఈ సృష్టి అనేది జరుగుతుంది అని అన్నాం. అవునా కాదా? సో ఆ కనుచూపు మేర అనేది దేని మీద? అమ్మవారి మీదకి చూపించాలి. అవునా కదా? విష్ణుమూర్తి అలా డైరెక్ట్ గా అమ్మవారి మీదకు చూపించడానికి ఆయన ఊరికే ఆ ప్రసరించిన వెలుగుని అమ్మవారి దగ్గరికి చేర్చేది శివ పరమాత్ముడు అన్నమాట. అందుకని మనకి పిత శివ అంటాము, మాత వచ్చి అమ్మవారు అంటాం. వీళ్ళిద్దరిని ఇలాగా స్థితి పరిచింది ఎవరు అంటే విష్ణుమూర్తి. అర్థమైందా? డోంట్ గెట్ అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఫస్ట్ కారణం మెయింటైన్ చేసి ఆ స్థితి ఎలా ఉండాలి అని చెప్పేది విష్ణుమూర్తి. కానీ దాన్ని కారణభూతులు అయ్యేది మనకి శివుడు, అమ్మవారు అన్నమాట. అందుకని ఆయన సమానం కాదా అంటే సమానమే, సమానమా అంటే ఆయన ఒప్పుకోరు. సో అందుకని ట్రిక్కీగా ఉంటుంది అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? అయింది మాతాజీ. సో ఇంకా మనకి ఇంకా అద్భుతంగా చెప్పాలి అంటే పేరులోనే ఉంది శంకర్.
అంటే స్థాయి ప్రకారం విష్ణుమూర్తికి శివుడికి భేదం లేదు. ఆయన ఎలా స్థితి ఎలా ఉండాలో విష్ణుమూర్తి చెప్పారు. సృష్టి ఎలా అవుతుంది అనే దానికి కారణభూతులు ఎవరు? శివుడు. మనకి లయం చేయడానికి ఉపయోగపడింది శివుడు. శివుడు వారు. అవునా కాదా? సో పొజిషన్ ప్రకారం డిఫరెంట్ కాదు, కానీ చేసే పనులు మాత్రం డిఫరెంట్ అన్నమాట. అంటే ఏంటి? పేరులోనే ఉంది శంకర్. అంటే ఏంటి? అందరికీ కూడా అద్భుతాన్ని, ఆస్పీషియస్ టు ఎవ్రీవన్. షన్ అంటే ఏంటంటే ఆస్పీషియస్ అంటే పవిత్రమైన పవిత్రమైంది అందరికీ కూడా. కర్ అంటే టు అందరికీ అన్నమాట. సో అంటే ఏంటంటే మనము అందరి దేవతల్ని ఎందుకు గౌరవించాలి అని అంటున్నాము అంటే, వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా కృష్ణ పరమాత్మల వారికి కనెక్ట్ అయి ఉన్నారు అంటే, సృష్టి ఎలా ముందు సృష్టి చేసింది ఎవరు? బ్రహ్మ. దాన్ని మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఎలా ఉండాలి స్థితిగతులు డిఫైన్ చేసింది విష్ణు విష్ణు. భగవానుడు. అవునా? అవును. ఏది ఎక్కడ లయం అవ్వాలి అని డిఫైన్ చేసేది శివుడు. శివుడు. అవునా? సో అంటే ఏంటి అంటే, వీళ్ళందరి పొజిషన్లు సేమ్, కాకపోతే చేసే పనుల ద్వారా మనం ఏంటి అంటే కంపేర్ చెయ్యొద్దు అని అంటున్నాం అనమాట. అవును మాతాజీ. అర్థమైందా మాత? ఇంకా చాలా చాలా ఎందుకంటే బాగా చెప్పారు. అంత గొప్పవారు అని చెప్పింది ఎందుకు అంటే, ఆ సాగర మదనం జరిగినప్పుడు, పాల సముద్రం సాగర మదనం జరిగినప్పుడు ఎవరైనా విషం తీసుకోవడానికి ముందుకు వచ్చారా? అంతమంది దేవతల్లో రాలేదు. శివుడే వచ్చాడు మాతాజీ. రా. సో శివుడే వచ్చాడు. ఆ తర్వాత ఇంకోటి చెప్పచ్చు. హనుమంతుల వారు ఎవరి అవతారం? శివుడే అవతారమే. సో లంకా దహనం చేసినప్పుడు ఆయన యొక్క తోకకు నిప్పంటించుకున్నారు. ఏ దేవీ దేవత అయినా సరే వాళ్ళ శ్రీకృష్ణ భగవాను లీలలో భాగం పంచుకోవడానికి ఇంతటిది చేయగలిగారా? చేయలేదు మాతాజీ. చేయలేరు. అవునా కదా? అదే కలికాలంలో అద్వైతాచార్యుల వారు ఎవరి నుంచి వచ్చారు? శివుని యొక్క అంశే అద్వైతాచార్యుల వారు. అవునా? సో అంటే శివుని యొక్క రోల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా మనం చెప్పాలి అంటే, మనకి ఇప్పుడు గోవర్ధన్ ప్రభుజీ కూడా చెప్తూ ఉంటారు, శ్రీమద్ భాగవతం చెబుతూ ఉంటుంది, అన్ని గ్రంథాల్లోకి ఉత్తమైన గ్రంథం ఏది? భగవద్గీత. శ్రీమద్ భాగవతం. భాగవతం. భాగవతం అందరికంటే కూడా పురుషుల్లో ఉత్తములు కృష్ణుడు. అచ్యుత అని అంటాం. అచ్యుత. నదుల్లో పవిత్రమైనది గంగా గంగా నది. నది. గంగా నది. అలాగే వైష్ణవుల్లో ఉత్తమైన వాళ్ళు విష్ణువు. లేదా వైష్ణవులు శివుడు. వైష్ణవానాం యథా శంభో శివుడు. ఇంకా మనం చెప్పాలి అంటే ఆయన కూడా అత్యంత ప్రీతికరమైన భక్తుడు. ఎవరికి? విష్ణు విష్ణువుకి. అదే కానీ రుద్ర మనము సాంప్రదాయం ఉంటుంది కదా మాతాజీ. రుద్ర సంప్రదాయం. రుద్ర విష్ణువుని స్తుతించేవాడు శివుడు అని. అవును, విష్ణువుని స్తుతించేవాడే శివుడు. అవును, మరి ఆ, విష్ణువుని స్తుతిస్తాడు అంటే ఏంటి? విష్ణువు యొక్క భక్తుడు శివుడు. శివుడు. అర్థమవుతుందా మాతాజ్? అర్థం సో అంటే కానీ ఇక్కడ మనకు ఒక చిన్న క్లాష్ రావచ్చు మళ్ళీ. సరే, విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు లేదా అత్యంత ముఖ్యమైన భక్తుడు వైష్ణవుల్లో శివుడు అని అంటున్నాం. మరి రాధారాణి పరిస్థితి? రాధారాణి కదా మనందరికంటే బెస్ట్ మన కృష్ణ పరమాత్మ కింద చూసినప్పుడు. అవునా కదా? రాధా కృష్ణ ఒకటే కదండి. రాధాకృష్ణ అనేది విష్ణుమూర్తికి వైష్ణవుల్లో శివుడు అత్యంత గొప్ప భక్తుడు అని చెప్తున్నాం. మరి రాధారాణి కూడా కదా మనకి. ఆయనలో ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాలి. రాధారాణి ఎవరికి? శ్రీకృష్ణులకి ప్రియమైన భక్తురాలు. శివుడు ఎవరికి? విష్ణువుకి అన్నమాట. విష్ణువుకి అంటే ఏంటంటే తత్వ డిఫరెన్స్ వచ్చింది. అంటే మనం చెప్పొచ్చు, విష్ణు పురాణంలో వస్తుంది, పార్వతీదేవి అడిగినప్పుడు శివుడు చెప్తాడు ఏమని, ఇన్ని నామాలు మేము తీసుకోలేము, ఇంత పెద్ద శ్లోకాలు మేము చెయ్యలేము అంటే శివుడు చెప్పేది ఏముంటది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సో ఆయన స్తుతించేది ఏ రూపంతో, ఏ నామంతో? హరినామము లేదా రామనామము. అవునా కాదా? అవును. ఆయన స్తుతిస్తున్నాడు, కానీ ఎవరి ద్వారా? విష్ణు అంశంతో. ఆయన డివోటీనే, గొప్ప డివోటీనే. ఏ రిలయంతో చూడాలి? విష్ణుమూర్తికి అనమాట. అదే రాధారాణి వచ్చేసి కృష్ణుడికి. అందుకని ఏం చేస్తారంటే, ఇంత గొప్ప భక్తుడు కాబట్టి మనకి రాధారాణి యొక్క పాదాల దగ్గర జనరల్ గా ఆ దేవత రూపంలో ఏమని ఉంటుంది అంటే, మనం అనుకోవచ్చు
అర్ధ చంద్రభాగం అని అంటామే, హాఫ్ మూన్, ఆప్షనల్. హాఫ్ మూన్ లాగా. అందుకనే ఆ రాధారాణిని ఆయన ఏం చేస్తారు ఇక్కడ మనకి, మీరు శివుని చూసారనుకోండి, గంగ పక్కన మనకి ఏముంటుంది, ఆయనకి చంద్రవంకలు హాఫ్ మూన్ ఉంటుందా, లేదా నెలవంక. చంద్రుడు ఉంటాడు, అవునా కదా. నెలవంక ఉంటుంది. సో ఆ నెలవంక రిప్రజెంటేషన్ ఏంటి అంటే రాధారాణి యొక్క పాదాలన్నమాట. ఈజ్ అన్ ఆర్నమెంట్, అదొక బంగారపు ఆభరణం కింద శివుల వారు తన తలపై ధరించారు అని. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి, ఆయనకై ఆయన శివుడు, నేను భగవంతుణ్ణి కాదు కేవలం భక్తుణ్ణి అని అంటారు. తత్వరూపంగా చూస్తే శివుడు, బ్రహ్మ, విష్ణువు అందరూ ఒకటే. కానీ భావంతో చూస్తే వాళ్ళు డిఫరెంట్. ఏ విధంగా భావంతో చూస్తున్నారు, శివుడు విష్ణువుని ఏ భావంతో చూస్తున్నారు, భక్తి భావం. భక్తి భావంతో చూస్తున్నారు, సేవ భావంతో చూస్తున్నారు. అందుకని మనము ఏం అపరాధం చేయకూడదు. వాళ్ళు ఒకటే అన్నా తప్పే, ఒకటి కాదు అన్నా తప్పే. అందుకని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి చర్చించకూడదు మాతాజీ, చర్చించకూడదు, వాళ్ళని భక్తి ఆరాధించాలి, భక్తి చేయాలి. భక్తి చేయాలి, అందరికీ కూడా గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇస్తూ మనం వేడుకోవాలి. ఏం వేడుకోవాలి మరి, అఫెన్స్ చేయకూడదు అంటే ఏం చేయాలి, చెప్పండి. భక్తి చేయటం కదా మాతాజీ. వాళ్ళందరినీ కూడా మనం ఏం కోరుకోవాలి అంటే, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా అయితే సేవ చేసుకుంటున్నారో, ఏ విధంగా అయితే మీ దారులన్నీ ఆయన దగ్గరికి వెళ్తున్నాయో, నన్ను కూడా అదే దారిలో వెళ్ళేలాగా దీవించండి అని కోరుకోవాలి. కృష్ణ అర్థమవుతుందా చైతన్యంలో మాతాజీ? ఉండేలా చేయమని ఉండేలాగా చెయ్యాలి. అంటే ఏంటి అంటే, ఏది చేసినా సరే, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి. ఇప్పుడు ఒక ఒక ఆడవారి ఎగ్జాంపులే తీసుకుందాం. పెళ్లి కాకముందు తనకి పుట్టిల్లే మొత్తం సర్వస్వం, అవునా. పెళ్ళయిన తర్వాత తనకి కొత్త కొత్త బంధాలు ఏర్పడతాయి, అవునా కదా. Yes, మాతాజీ. కానీ ఆ పుట్టిల్లు బంధాల అన్ని ఏర్పడడానికి మూలం ఎవరు, పుట్టినిల్లు, తన తల్లిదండ్రులు. భర్త, అవునా. అంటే ఇప్పుడు తన భర్త యొక్క అమ్మ, భర్త యొక్క అన్న, భర్త యొక్క నాన్న, భర్త యొక్క చెల్లి, చెల్లి. అంటే ఎవరు సెంటర్ అవుతారు అక్కడ, మన భర్త. భర్త. సిమిలర్ గా ఇప్పుడు మనం ప్రతి దేవతని కూడా ఎవరి రిఫరెన్స్ తో చూడాలి, శ్రీకృష్ణ పరమాత్మ. అలా గనక చూస్తే ఖచ్చితంగా మనము ఏం అపరాధం చేయము, నామాపరాధం. ఆర్గ్యుమెంట్స్ అనేవి చెయ్యము. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప. అందుకనే మనము తులసి ప్రణామంలో చేస్తాం, రాధాకృష్ణ సేవా పాబోయి అభిలాషి అంటామా లేదా. అంటే ఏంటి, ఫైనల్ గా మనం ఏం చేయాలనుకుంటాం, రాధాకృష్ణుల సేవ చేసేలాగా నేను కోరుకుంటున్నాను, దయచేసి నన్ను దానికి అర్హురాల్ని చేయము అని చెప్పి కోరుకోవాలన్నమాట. క్లియర్ మాతాజీ. సో ఇంకెప్పుడు మనకి ఈ డౌట్ రాకూడదు ఫ్యూచర్ లో. మాతాజీ ఇప్పుడు శివుడు. విష్ణుమూర్తి కృష్ణుడు వేరేనట్లే కదా మాతాజీ. అదే తత్వం ప్రకారం ఒకటే. కానీ తర్వాత ఎవరి వాళ్ళు ఏ values భావం, వాళ్ళకు ఉన్నాయి మాతాజీ. ఎవరు చేసేది వాళ్ళకు ఉంది, ఎవరికి వారు గొప్ప తత్వం ప్రకారం. మనం కానీ వాదించకూడదు. వాళ్ళు కృష్ణ వైపు ఏ విధంగా ఉన్నారు. ఇప్పుడు మనం క్వాలిటీస్ పరంగా చూసామనుకోండి, విష్ణువు కంటే కృష్ణకు ఒక 4 క్వాలిటీస్, 4 లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, అవునా ఇద్దరు కదా. వేరు కదా అని చెప్పాను అనుకున్నా. ఇప్పుడు విష్ణుమూర్తి పేరు కాదని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ 60 కృష్ణకి టాప్ మోస్ట్ క్వాలిటీ 64 లక్షణాలు ఉన్నాయి. అందులో 50 బ్రహ్మకు ఉన్నాయి, అందులోనే 55 శివుడికి ఉన్నాయి, అందులోనే 60 విష్ణువుకు ఉన్నాయి. సో మరి ఆ లక్షణాలు మ్యాచ్ అయినప్పుడు మరి వేరు అని చెప్పలేం కదా, ఒకటే కదా. ఎస్ మాతాజీ. ఎందుకు డిఫరెంట్ అవుతున్నారంటే, బ్రహ్మ కంటే విష్ణువుకు ఒక 5 లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, శివుడి కంటే విష్ణువుకి ఇంకొక 5 లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, విష్ణువు కంటే కృష్ణకి ఇంకొక 4 లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, ఆ భావం ఆ లక్షణాల వల్ల మారుతుంది తప్ప తత్వ ప్రకారం అందరూ ఒకటే. సర్వం పరమాత్మనే నమః ఒకటే. అన్నిటికీ మూలము శ్రీకృష్ణ పరమాత్మ. సర్వం ఏకాత్మనే నమః, సర్వం పరమాత్మనే నమః. క్లియరా మాతాజీ? ఓకే. హరే కృష్ణ. సో 2 క్లియర్ గా మాతాజీ. వైష్ణవాపరాధన చేయకూడదు, అందరి దేవతల్ని గౌరవించాలి, మనము అలా అని సమానంగా అనుకోకూడదు, సమానం కాదు అని చెప్పకూడదు, సమానము అని చెప్పకూడదు. అంటే ఇంకా ఈజీగా చెప్పండి, దేశ కాల పాత్రలను బట్టి మనము ఆ తత్వాన్ని, ఆ లక్షణాలని, ఆ స్వభావాలని అర్థం చేసుకొని తద్వారా మన సేవ అనేది వాళ్ళకి అందించాలి.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడి మీద భక్తి ఉంటది కదా మాతాజీ. అది ఆ మళ్ళీ భక్తి కూడా తీసేసి ఫైనల్ గా శ్రీకృష్ణ పరమాత్మని వైపే తీసుకెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓ, క్లియరా మాతాజీ? హరే క్లియర్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. సో ఫస్ట్ ది బాగా వైష్ణవాపరాధం. చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకు ఈ పాయింట్ కు అందరూ కొంచెం చెప్పలేరు మాతాజీ. ఎట్లా ఎందుకు కాదు అనే కొంచెం చర్చ అనేది వచ్చిందంటే ఎక్కడికనే వెళ్తుంది మాతాజీ. ఎక్కడికో వెళ్తుంది. ఎస్ మాతాజీ. సో అందరినీ గౌరవించాలి. అంటే ఇంకా ఇది మనము ఎక్కువ కాదు తక్కువ కాదు, తక్కువ. ఎవరెవరి విలువలు వాళ్ళకు ఉన్నాయి. మన వేళ్లకు ఎట్లా 5 వేళ్లకు ఏ ఆ ఏ ప్రాంతం ఉందో అదే అన్ని మాదిరి ఒకటి కాదని ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లేదంటే ఒక పెద్ద మహావృక్షం తీసుకుంటే చెట్టు వేరు వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మలు అనుకోవచ్చు. ఉండే కొమ్మలు శాఖలు అన్ని కూడా వివిధ దేవతలు. దేవీ దేవి దేవతలు దేవత, అనుకోవచ్చు. దేవి ఎస్ దేవత. మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ సృష్టి స్థితి లయ కారకులు అంటారు కదా మాతాజీ. అది బ్రహ్మ అవును. విష్ణు మహేశ్వర్ల గురించి చెప్పాగా మాతాజీ దీని ముందే. మాతాజీ ఆ, చెప్పు. సృష్టి స్థితి లయ కారకులు. ఆ శివుడు లయం చేస్తాడు, బ్రహ్మ అదే సృష్టి చెప్పాగా చేస్తాడు. క్లియర్. మహావిష్ణువుని ఇంకా అందరూ వచ్చారు మాతాజీ. ఎస్ మాతాజీ. కారణోదక సాయి నుంచి అందరూ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో రెండు క్లియర్ అంటే మనం థర్డ్ పాయింట్ కి వెళ్దాం మాతాజీ ప్రభుజీ. సో ఓకే సమయాన్ని బట్టి నేను ఎన్ని పాయింట్స్ కవర్ చేయగలిగితే అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. మళ్ళీ క్లాస్ లో ఇంకొక సెక్షన్ తీసుకొని అన్ని మాత్రం కవర్ చేద్దాం. ఓకేనా మాతాజీ? సో గురు కృష్ణ వైష్ణవ కృపల ద్వారా ఎన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేయగలుగుతామో అన్ని డిస్కస్ చేద్దాం ఇవాళ. నేను ఒక 5 పాయింట్ల వరకు అని అనుకుంటున్నాను. సమయాన్ని బట్టి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. సో థర్డ్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది అది? ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట. అంటే ఏంటి? అసలు మనం ఎవరి ద్వారా అయితే ఎవరి చేయి పట్టుకొని అయితే వస్తామో ఈ సేవలోకి, లేదా నడుద్దామని ఫిక్స్ అవుతామో వాళ్ళనే దూషించడం. అంటే ఏంటంటే సింపుల్ గా మనము గురువు అలా దూషించడానికి గురువుని చాలా మిథ్యాహంకారానికి ఒకటి మెయిన్ పాయింట్ ఉంటుంది. ఏంటిది అది చెప్పగలుగుతారా మాతాజీ ప్రభుజీ? అహంకారం. అహంకారం. గురువు కన్నా మనమే గొప్ప అనే అహంకారం ఉంటుంది మాతాజీ. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ దీని గురించి బాగా అర్థం అవ్వాలంటే చెప్దాం. ఇప్పుడు ఒక మనిషి మనకి మనం తనతో ప్రయాణం చేసినంత కొంతకాలం ముందు కొంచెం అర్థమవుతారు, ఆ తర్వాత ఇంకొంచెం అర్థమవుతారు, ఇంకొంచెం కాలం ప్రయాణం చేశాక ఇంకా ఇంకా బాగా అర్థమవుతారు. అవునా కదా? సో అలా ఎప్పుడైతే అవునా? అర్థమవుతారో ఒక గ్రాంటెడ్ ఫీలింగ్ మన వాళ్ళే అనేది తీసేసుకుంటాం. అవునా కాదా? అవును మాతాజీ. అంతా నాకే తెలుసు. ఏమన్నా అంటే క్లోజ్ అయిపోయాం మేము, మాకు తెలుసు. ఎవరిని ఏమన్నా అది మామూలుగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో కరెక్టే మీరు చెప్పేది. ఎవరేమన్నా ఫీల్ అవ్వరు, నా ఫ్రెండే కదా అన్నదని ఇద్దరికి ఇరు ఇద్దరు మనుషుల మధ్య అది ఒక అండర్స్టాండింగ్ లేదా ప్రేమ కావచ్చు. కానీ మీరు ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఫ్రీగా ఇచ్చినా గానీ, ఎగ్జాంపుల్ మనము కృష్ణుడిది అర్జునుడిది తీసుకోవచ్చు. అవునా కదా? అర్జునుడు తెలియక ముందు, అంటే కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామంలో విశ్వరూప దర్శనం కాకముందు కృష్ణుడు అర్జునుడు ఎలా మెలిగారు, విశ్వరూప సందర్శనం అయిన తర్వాత ఫస్ట్ అర్జునుల వారు ఏం చేశారు? శరణాగతి పొంది క్షమాపణలు వేడారు. అవునా కదా? తెలియక నీతో అలా ఉన్నాను నేను అని చెప్పి. అవునా కదా? ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. గురువు ఎవరైతే మన లైఫ్ లోకి వస్తారో, మనతో కలిసి ప్రయాణం చేస్తూ మనం భక్తి మార్గంలో పురోగమించడానికి మనకి సహకరిస్తారో, అలాంటి వాళ్ళు ఎంత లీనియన్స్ గా, ఎంత తగ్గి ప్రేమించి చూపించినా మనము తిరిగి వాళ్ళని అదే స్థాయిలో చూడొద్దు. ఎలా తీసేసుకుంటామంటే గ్రాంటెడ్, వీరు కూడా నాలాగే ఒక సాధారణమైన మనిషి, నాకంటే ఏవో కొంచెం కొన్ని క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ కంపేర్ చేసాం కదా, ఏవో కొన్ని లక్షణాలు ఎక్కువ ఉండడం వల్ల మీరు స్పెషల్. కానీ స్పెషలే కదా. అవును మాతాజీ. ఇంకా మనం అంతెందుకు, మనం టీ స్టాల్ కి వెళ్తామో లేదో అంటే అక్కడ చూడొచ్చు, ప్రతి దానికి మాటకి ముందు స్పెషల్ పెడతారు. స్పెషాలిటీ. స్పెషల్ అంటారు. స్పెషల్ ఉందంటే స్పెషలే కదా. మీకు నార్మల్ అంటే కొంచెం మనం కామెడీగా తీసుకోవచ్చు, కానీ దానిలో అంతరార్థం చాలా ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ స్థాయి దిగి మనకి చెయ్యి అందిస్తున్నంత మాత్రాన వాళ్ళ స్థాయిని మనం దిగజార్చి మనం తప్పు చేయొద్దు అని. అవునా కదా? అంతెందుకు, సో ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం మనము. మన అఫెన్సెస్ ఏదేంటి అంటే, ఎవరైతే ఇప్పుడు గురు అని ఎందుకు అంటున్నాం, మనం గురు అని ఎందుకు సంబోధిస్తున్నాము? మన పాపకర్మలన్నీ ఏవైతే ఉన్నాయో వారు తీసుకొని మనకి పాపరహితుల్ని చేస్తున్నారు. అవునా? మన పాపకర్మలన్నిటినీ కూడా అదే కదా మనకి దీక్ష తీసుకోవడానికి మెయిన్ రీజన్. మన కర్మలన్నీ వైప్ ఆఫ్ అవుతాయి. మన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గురువు స్వీకరించడానికి
సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అలా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న గురువునే మనం ఏం చేస్తున్నాము? దూషిస్తున్నాం. దూషిస్తున్నాం, గౌరవించట్లేదు. అలాంటప్పుడు మరి కృష్ణ ప్రీతి చెందుతారా? చందడు చెందరు కదా. మాతాజీ, చందడు సో ఇంకా మాతాజీ. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాలి అంటే, ఆ మనం ఏదైతే ఇప్పుడు వేరుకి నీళ్లు పోస్తున్నాం అని అనుకుందాం. చెట్టు బాగా ఎదగాలి, అవునా కదా? వేరుకు నీళ్లు పోస్తేనే కదా ఎదగాల్సింది. కానీ మనం ఎదుగుతున్న ప్రతి కొమ్మని నరుకుతూ పోయాం అనుకోండి, ఆ వేళ్ల నుంచి వస్తాయా కొమ్మలు? రావు మాతాజీ. అదే అన్నమాట ఈ గురు దూషణ అనేది, గురువుని దూషించడం అనేది. హరే కృష్ణ. ఎవరైతే మాట్లాడలేదో దయచేసి మ్యూట్ లో ఉండండి. ఇంకా సో ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే మనం ఇంద్రుడి యొక్క ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంద్రుడు ఉండడానికి గొప్ప దేవత. ఓకే, దేవతలకే దేవుడు, అవునా కదా? హెడ్ ఆఫ్ దేవతాస్, అవునా కదా? కానీ ఆయన సొంత గురువు, ఇంద్రుడి యొక్క గురువు ఎవరు? హరే కృష్ణ మాతాజీ. బృహస్పతి, అవునా? సో శ్రీమద్ భాగవతం 6th cantoలో చెప్తారన్నమాట, ఇంద్రుడు తన సొంత గురువు అయిన బృహస్పతినే దూషిస్తూ ఉంటాడు. దూషించడం వల్ల చాలా శాపానికి గురవుతాడు. శాపాలకి గురవుతాడు అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో సరే మీరు దూషించొద్దు అంటున్నారు, అలా అని గురువు చెప్పే ప్రతి మాట మనం చేయొచ్చు, చేయలేకపోవచ్చు, అవునా కదా మాతాజీ? అవునా? కాకపోతే ఫస్ట్ చెప్పినవన్నీ మనకి కష్టంగానే ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు మనకి ప్రభుజీ చెప్తూ ఉంటారు క్లాస్ లో, శ్రవణంతో పాటు మీరు చేసే చాంటింగ్ తో పాటు ఏం చేయమంటారు? బుక్ రీడింగ్, అవునా కదా? చదవండి, శాస్త్రాధ్యయనం చెయ్యండి, మీరు చదివింది మిగతా వాళ్ళతో పంచుకోండి అని అంటాం. అందరూ ఏమంటారు? లేదు లేదు, నేను చాంటింగ్ అయితే చేసుకోగలుగుతున్నాను, కావాలంటే 100 మాలలు చేస్తాం, 16 మాలలకి డబల్ చేస్తాము, 32 చేస్తాం, లేదా మాలలు పెంచగలుగుతాం కానీ చదవలేకపోతున్నాము, చదివింది ఇంకొకరికి చెప్పలేకపోతున్నాము అనే కంప్లైంట్స్ ఉంటాయి ఎప్పుడు మనకి, అవునా కదా మాతాజీ? అవునా? సో అందుకనే మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో నిజంగానే కష్టంగా ఉంటుంది, కానీ చిన్న చిన్నగా అంతెందుకు, సింపుల్ గా చిన్నప్పుడు పిల్లవాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టమా? కాదు కదా, తన మంచి కోసమే కదా, అవునా కదా? పిల్లవాడికి ఏదన్నా జబ్బు చేసింది అనుకోండి, మందులు వేసుకోవడం కష్టమే, కానీ ఆ మందు తీసుకుంటేనే కదా శరీరానికి ఉపశమనం కలిగి ఆ వ్యాధి నుంచి మనం బయటికి రాగలుగుతాము. సో ఇది కూడా అలాంటిది అనమాట. అంతెందుకు, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, శ్రీల ప్రభుపాద వారికి పాశ్చాత్య దేశం వెళ్ళినప్పుడు ఈ కృష్ణ కాన్షియస్ అనేది పెంచడానికి లేదా ప్రాచుర్యం చేయడానికి ఎన్ని సంవత్సరాల టైం పట్టింది? 60 ఏళ్ల పైన మాతాజీ. అక్కడికి వెళ్ళిన తర్వాతే 40 ఏళ్ల సమయం తీసుకున్నారు. ఆయనకి వెళ్ళేటప్పటికే ఎంత ఏజ్ లో వెళ్ళారు ఆయన? చాలా, అంటే ఆ ప్రచారం మొత్తం కూడా ఊపందుకోవడానికి అన్ని ఏళ్ల సమయం పట్టింది. ఆయన గనక అన్ని ఏళ్లు వెయిట్ చేయకుండా, వేచి ఉండకుండా, సహనంతో కూడా ఉండకుండా ఉండుంటే మనం ఇవాళ ఆయన గురించి ఇలా మాట్లాడుకునే వాళ్ళమా? అస్సలు మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకు? ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అపరాధం ఎలా చేస్తున్నాము? ఆ గురువు కూడా మనం ఎవరైతే షెల్టర్ లో ఉన్నామో వాళ్ళు మనకంటే మనలాంటి సాధారణ వ్యక్తే అనుకోవడం ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పేమో, వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటాం, మన ప్రభుజీస్ ఎవరైనా చెప్తే ఇలాగే చెప్తూ ఉంటారులే, నాకు కుదిరినప్పుడు నేను చేస్తాను అని అనుకుంటామా లేదా? అంటే ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చెప్తూనే ఉంటారులే, మనం చేసేది చేద్దాం అనుకోవడం కూడా చాలా పెద్ద తప్పే. అండ్ మూడోది ఏంటి అంటే, మనం అనుకోవచ్చు అసలు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో కృష్ణ కథ గాని, కృష్ణ లీల గాని, ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? స్వయంగా భగవంతుడి నుంచి, అవునా? ఆ భగవంతుడు చెప్పింది మళ్ళీ గురుదేవుల రూపంలో మనకు వచ్చింది, అవునా కదా? ఆ గురుదేవులు కూడా సుఖదేవ గోస్వామి వంటి వాళ్ళ యొక్క నోటి నుంచి అవి ఏమని చెప్తున్నాం అంటే, తామరాకుల వంటి, మనకి లోటస్ లిప్స్, కమల రేకుల వంటి వాళ్ళ పెదవుల నుంచి వచ్చిన వేద వాక్యాల కింద తీసుకోవాలి. మన గురువు మనకి చెప్తున్నదంతా కూడా. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. శ్రీల ప్రభుపాద వారికి చాలా మంది శిష్యులు ఉన్నారు, అవునా కదా మాతాజీ ప్రభుస్? ఆ శిష్యుల్లో ఒకళ్ళు చెప్తారనమాట, ఏమని అంటేనేమో, ఒక శిష్యుడు ఎప్పుడు కూడా బీడ్ బ్యాగ్ తోనే కనపడేవారట.
ఎప్పుడు కనపడే వాళ్ళంటే ఇప్పుడు చూస్తున్నా కూడా చాంటింగ్ చేస్తూనే ఉండేవాళ్ళంట. ఎంత చాంటింగ్ అంటే పడుకునేటప్పుడు కూడా చాంటింగ్ చేసుకుంటూ ఆ బీట్ బ్యాగ్ ఇట్లా పెట్టేసి పడుకునేవాళ్ళంట. అయితే ఎందుకు అలా చేశారు అంటే ఆయనకి వాళ్ళ యొక్క గురువు అయిన శ్రీల ప్రభుపాద వారు నేనేం చేయను అని అడిగితే యూ డూ చాంటింగ్, నువ్వు చాంటింగ్ చేయి అని చెప్పారంట. సో చాంటింగ్ చేయని చెప్పంగానే సో మరి చేసినట్టేనా మాతాజీ ప్రభుజీ? సో తను మెలకువలో ఉన్నంత టైం వరకు కూడా తను ఎప్పుడు చూసినా పొద్దున్న లేచేటప్పటికే చేతిలో బీట్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి చాంటింగ్ చేసేవాడు. పడుకునేటప్పుడు కూడా తనకి స్ఫురణ ఉన్నంత వరకు కూడా చాంటింగ్ చేస్తూ పడుకునేవాడు. మరి గురువు మాట పాటించినట్టేనా ఆ డిసైపుల్? పాటించినట్లే కదా మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా మాతాజీ ప్రభుజీ? పాటించినట్టేనా? ఆయన మనస్ఫూర్తిగా చేసింటే పాటించినట్లే మాతాజీ. అదే మాట చేతిలో ఉన్నంత మాత్రాన చేసినట్ట కాదా, చేస్తేనే కదా. చేస్తూనే ఉన్నాడు మొత్తం అంతా, తన స్ఫురణ ఉన్నంత వరకు చేస్తూనే ఉన్నాడు. అదే మాట ఇంకొక పక్కన డివోటీస్ ఉంటారు కదా, ఇంకా మిగతా శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు బాగా మెచ్చుకున్నారన్నమాట. బా నువ్వు ఎప్పుడు చూసినా సరే గురువు చెప్పినట్టు చేస్తున్నావే, నువ్వు చాలా గ్రేట్ అని అనగానే మాట అప్పుడు ఇండ్రు అది అందుకే ఎరగదెంగనే పట్టుకునేవా. హరే కృష్ణ. సో అలా చెప్పంగానే ఆ శిష్యుడు ఏమన్నాడంట తెలుసా? నేను గురువు చెప్పిన మాట పాటించలేకపోతున్నాను. ఎందుకంటే రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి మనకి? 24. నేను 24 గంటలు చాంటింగ్ చేయలేకపోతున్నా. చేస్తున్నా కానీ 24 గంటలు చేయట్లేదుగా, కొంచెం సమయం నిద్రపోతున్నా కదా అని. చూసారు ఎంత పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ మనం ఏం చెప్పాం? మనం విద్యాహంకారంతో నాకు స్ఫురణంత వరకు నేను చేస్తాను కాబట్టి నేను చేస్తున్నాను. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది. ఇది కూడా అప్పుడు శ్రీల ప్రభుపాద వారి టైంలోనే చాలా మంది చెప్పారన్నమాట. ఒక శిష్యుడు ఎట్లా ఉండేవాడంటే, మామూలుగా మనకి మంగళహారతి పొద్దున్న 4:30 కల్లా స్టార్ట్ అవుతుంది, అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో ఆ 4:30 లోపు తన 16 రౌండ్లు కంప్లీట్ చేసేసేవాడు అనమాట. మనం ఏమనుకుంటాం, అమ్మా నాది వాళ్ళ మంగళహారతి కంటే ముందే 16 రౌండ్లు అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం బీడ్ బ్యాగ్ వైపు చూస్తామా? రాసి పెట్టేస్తుందని మనం ఆ రోజు చెప్పింది అయిపోయింది కాబట్టి అయిపోయింది అని. అప్పుడు ఏమన్నారంటే శ్రీల ప్రభుపాద గారు వినంగానే, ఓ చాలా సంతోషం, నువ్వు మంగళహారతి ముందే 16 చేసావంటే మంగళహారతి అయిపోయిన తర్వాత కూడా ఇంకో 16 చేయొచ్చు నువ్వు అని అన్నారు. చూసారు ఎంత హ్యాపీగా చెప్పారో, చూసారా మాత? మనం ఏమనుకుంటాం, మనం 16 కంప్లీట్ చేయడమే ఒక్కొక్క రోజు చాలా గగనం అవుతుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక గురువు చెప్పిన మాటల్ని మనము ఎలా తీసుకుంటున్నాము, అలా అని అందరూ చెప్పింది ఫాలో చేస్తే మాత్రం అన్ని పడవల మీద కాళ్ళు వేసిన వాళ్ళం అవుతాం. కావాలంటే వినండి, అందరి నుంచి వినండి, కానీ ఒకరిని మాత్రమే ఫాలో అవ్వండి. తద్వారా మనం అప్పుడు ఏమంటాం, మనం అంతమందిది విన్నాం అనుకోండి, 5గురు గురించి విన్నాం అనుకోండి, ఫస్ట్ వాళ్ళు చెప్పింది తీసుకెళ్ళి సెకండ్ వాళ్ళకి చెప్తాం, సెకండ్ వాళ్ళకి చెప్పింది తీసుకెళ్ళి థర్డ్ వాళ్ళకి చెప్తాం, ఈ ముగ్గురిది కలిపి తీసుకెళ్ళి ఈ ముగ్గురు ఇలా అన్నారని 4th వారికి చెప్తాం, అవునా కదా మాతాజీ ప్రభు? ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తాం. అందుకని వినటానికి అందరిది వినండి, కానీ ఎప్పుడైనా ఫాలో అయ్యేది మాత్రము ఒకటే. ఇంకొకటి, ఆ ఫాలో అయ్యేటప్పుడు కూడా మనము చేయగలమా? మనకుండే కాన్స్టెన్స్ మన పరిధిలో ఉందా? చేయలేనిది ఒప్పుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా తాహతికి నేను ఒక 5 కేజీలు మూట ఎత్తగలుగుతా. గురువు చెప్పారు కదా అని 10 కేజీలది నేను ఎత్తేస్తా ప్రభుజీ అని చెప్తే ఎత్తలేం మాతాజీ. ఆ తర్వాత మనం అడ్డం పడతాము, అవునా కదా మాతాజీ? కానీ ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎట్లా అయినా సరే సర్వకాల సర్వావస్థల యందు గురువు యొక్క మాట తూచా తప్పకుండా పాటించాలి. దీక్ష తీసుకోనంత వరకు కూడా మన సహాయ శక్తుల అపరాధ భావన లేకుండా తీసుకోవాలన్నమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే గురువు యొక్క స్థానం ఎలా చెప్తారు అంటే, మనకి గోలోక చాటుకు వెళ్దాం. మళ్ళీ కాణోదక సాయిదయి ఈ బొడ్డు నుంచి ఒక తూటు వస్తుంది, తామర తూడు నుంచి చివరికి ఎలా అయితే బ్రహ్మకి జ్ఞానం వచ్చిందో దాన్ని ఏమంటాం మనం? ఆ తామర తూడు ఉంది కదా, అంబలికల్ కార్డ్, అలాంటి కనెక్షన్ అనమాట. సో ఆ విష్ణుమూర్తి ఎవరంటే మనకి గురువు అనమాట. ఆ తామర తూడు ద్వారా మనము గురు యొక్క ఇన్స్ట్రక్షన్స్ బ్రహ్మ రూపంలో మనము తీసుకుంటున్నాం అనమాట. ఆ నరిష్మెంట్ అంటే మనం అక్కడ నుంచి నేర్చుకునేదంతా కూడా మన యొక్క పురోగతి కోసము. అర్థమైందా మాత? సో అంత ప్రాముఖ్యతమైన స్థానం ఉన్న గురువులకి మనం గురువు యొక్క మాట ఫాలో అవ్వాలా, లేకపోతే గురువుని దూషించాలా? ఫాలో అవ్వాలి మాతాజీ, దూషించకూడదు. ఇంకా
ఇంకా మనకి చాలా వీటిలోనే వస్తుంది, మార్నింగ్ మంగళాచరణంలోనే కింతు ప్రభోయా ప్రియ ఏవ తస్య. గుర్తొచ్చిందా నాకు? మళ్ళీ గురు మహిమ కూడా ఉంటుంది మనకి. చక్కుదాంజీలో జై జన్మే జన్మే ప్రభుసే అంటావా లేదా? ఫస్ట్ అంటాం గురు మాతాజీ. మహిమే స్టార్ట్ చేసేటప్పుడు మనం అంటాం గురు ముఖ పద్మవాక్య చిత్తతే కోరియా. అంటే ఏంటి అసలు నరోత్తమ దాస్ ఎంత బాగా చెప్పారు అండి. అంటే గురువు యొక్క ప్రాముఖ్యత అంత ఎక్కువ ఉంటుంది మనకి, అవునా కాదా? సో వాళ్ళని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు. గౌరవపరచకపోయినా పర్వాలేదు కానీ అగౌరవం అనేది తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అర్థమైందా మాతాజీ? ప్రభు అయింది అసలు ఇంకా మాతాజీ. శ్రీమద్ భాగవతంలో 11th cantoలో క్లియర్ గా చెప్తున్నారు కృష్ణ. గురువు అనేవాళ్ళు డైరెక్ట్ గా నా యొక్క రూపమే, ప్రతిరూపమే అని శ్రీకృష్ణ పరమాత్మ వారే చెప్తున్నారు అన్నమాట ఉద్ధవులతో. క్లియర్ మాత? సో అలాంటి యొక్క గురువు మనం ఏం చేయాలి? గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అగౌరవపరచకండి. దూషించకూడదు. దూషించకూడదు. ఎలా అంటే ఒక గురువు తల్లి తన గర్భంలో ఉన్న శిశువుకి ఎలా అయితే పోషణ ఇస్తుందో తింటూ, అలా గురువు మన లైఫ్ లో ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనకి జ్ఞానాన్ని అనేది ఇస్తున్నారు. మందబుద్ధులు ఉన్న మనల్ని జ్ఞానరహితుల్ని చేయగలుగుతున్నారు. అలాంటి యొక్క గురువుని ఎప్పుడు కూడా మనము దూషించకూడదు. సో 3 నామాపరాధాలు. ఫస్ట్ వచ్చేసేది వైష్ణవాపరాధం. సెకండ్ వచ్చేసి దేవీ దేవతల్ని గౌరవించండి కానీ వాళ్ళ యొక్క మూలం ఏంటో తెలుసుకోవాలి. మూడవది వచ్చేసి గురువుని గురువు దూషించకూడదు. అపరాధన. గురువుని దూషించకూడదు. అంటే వైష్ణవ అపరాధము, దేవీ దేవతల అపరాధము, గురువు అపరాధము. 4వది భలే సీక్వెన్స్ ఉంటుంది మాతాజీ ప్రభుజీస్. 4వది ఏంటి? ఈ 4th వన్ చెప్పేసి నేను ఆపుతాను మాతాజీ, మిగతాది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. వైదిక గ్రంథంలో దూషించుట అంటే ఏంటి? శాస్త్రాపరాధం అన్నమాట. 4 చూడండి ఎంత సింక్ అవుతుందో. ఫస్ట్ వచ్చేసి అది మళ్ళీ పడిపోతుంది గందరగోళం. ఫస్ట్ వన్ వచ్చేసి వైష్ణవాపరాధం, తర్వాత వచ్చేసి దేవీ దేవతల అపరాధం, 3rd వన్ వచ్చేసి గురు అపరాధం, 4వది వచ్చేసి శాస్త్రాపరాధం. సో మనము అసలు ముందు ఈ శాస్త్రాపరాధం ఎందుకు చేస్తాము? అన్నిటికీ మూలం మాత్రం ఫస్ట్ ఒకటే, అజ్ఞానం. ఒప్పుకుంటారా లేదా మాతాజీ ప్రభుజీస్? అజ్ఞానం. జ్ఞానం లేదు కాబట్టి మనకి ఆ శాస్త్రపు విలువలు తెలియట్లేదు. అందుకనే మనము ఎప్పుడైతే విలువ తెలియదో వాటిని మనము వాల్యూ చేయం. మనకు నమ్మకం కుదరదు. విలువ తెలియనప్పుడే కదా నమ్మకం ఉండదు. నమ్మకం ఎప్పుడు వస్తుంది మనకి? దాని విలువ తెలిసినప్పుడు. అవునా కదా? అంటే ఇంకా ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ అంటారు, నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇంత చదువుకున్నాను, సరే ఎవరో ఏదో ఎప్పుడో చెప్పారంట, అప్పుడు నేను లేను, ఎవరో చెప్పింది చెప్పారని మీరు ఇప్పుడు చెప్తున్నారు, నేను ఎందుకు నమ్మాలి అంటావా లేదా మాతాజీ? ఇంకా అసలు అపరాధం ఏంటి అంటే, అలా మాట్లాడడం ఒక తప్పు అయితే ఇంకొక తప్పు ఏంటి అంటే, మన ఇంట్లో నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ మాతాజీ. భాగవతం అయితే రీసెంట్ గానే కొన్నా. భగవద్గీత బుక్స్ చక్కగా కొని మనం షెల్ఫ్ల్లో అలంకరిస్తాం. ఎప్పుడన్నా పుస్తకం తీసిందే లేదు. నేనైతే సంవత్సరంన్నర బట్టి చదువుతున్నా మాతాజీ. ఆ సంవత్సరంన్నర క్రితం వరకు కూడా మా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అది కేవలం ర్యాక్ లో ఒక అందమైన వస్తువు. అది కూడా పెద్ద అపరాధమే అవుతుంది అన్నమాట. అంటే ఏంటంటే ఈ బుక్స్ లేదా ఈ శాస్త్రాలు ఏవైతే కొని మన ఇంట్లో పెట్టుకున్నామంటే అది ఎలాంటి అపరాధం అవుతుంది అంటే, చదవనప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఒక రూమ్ లో చక్కగా ఉండడానికి ప్లేస్ ఇచ్చాము, కానీ ఆ మనిషే లేనట్టు చక్కగా ఆ మనిషి ముందు మనం తిరుగుతూ ఉంటాం. ఆ మనిషికి ఏం కావాలో చూడము, ఆ మనిషికి కావాల్సింది పెట్టము. అది అపరాధం అవుతుందా లేదా మాతాజీ? అపరాధమే బెస్ట్ ఎగ్జాంపుల్ మాతాజీ. అలాంటిదే అనమాట. ఇది సింపుల్. తెలుసుకున్నప్పుడు నేను కూడా ఈ శాస్త్రాపరాధం చేసిన దాన్నే అని అనుకున్నాను ఫస్ట్ అయితే. ఎందుకంటే ఫస్ట్ మనం కొనేస్తాం ఏదో చదివేద్దాంలే లేదా చదువుకుందాము అని. అది కూడా తెచ్చి అలాగ పెట్టేయడం కూడా చాలా తప్పే అవుతుంది అనమాట. ఇంకో తప్పు ఏంటంటే, కొంతమంది చదువుతారు కానీ ఆ చదివింది ఇది అని ఎవరితోనూ పంచుకోరు, చెప్పరు. అంటే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు అనుకోండి, క్లాస్ కి నేనే ఉన్నా, నేను క్లాస్ కి బాగా ప్రిపేర్ అయ్యా, కానీ క్లాస్ కి వెళ్ళి పిల్లలకి నేను పాఠం చెప్పను. ఉపయోగం ఉందా నేను ప్రిపేర్ అయ్యి మాతాజీ? అది వృధానే కదా. అది వృధా కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాశ్చాత్య దేశంలో శ్రీల ప్రభుపాద వారు అంత బాగా ప్రాచుర్యం చేశారు అంటే ఆయన చదివింది చెప్పడం వల్లే కదా. అలా చదివింది చెప్పినప్పుడు మాత్రమే, ఆ చెప్పడమే
మెయిన్ రీజన్ అన్నమాట. మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మనం ఎదగాలి అంటే ఫస్ట్ కీలకమైన పాత్ర పోషించాలి అంటే మనం చదివింది, మనం తెలుసుకున్నది పక్క వాళ్ళతో, మనకి తెలిసిన వాళ్ళతో పంచుకోవాలి. చెప్పగలగాలి. పంచుకుంటే పంచుకోవాలి. పెరుగుతుంది ఉమ్. మాతాజీ. అలా ఖచ్చితంగా అప్పుడు పంచుకుంటే మనకి జ్ఞానం పెరుగుతుంది. 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 అవునా కదా మరి? ఇప్పుడు అదే టాపిక్ నేను ఒకసారి చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తా, సెకండ్ టైం చెప్పినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేయగలుగుతా. అవునా కదా? అదే థర్డ్ టైం చెప్పినప్పుడు ఈ రెండిటి నుంచి యాడ్ ఆన్ చేసి మూడోది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయగలుగుతా. మైండ్ అప్పుడు లో రాను రాను నిలిచిపోతుంది. పెరుగుతుందే తప్ప అదే క్లియర్ గా చెప్తారన్నమాట. ఈ పంచుకోవడం అనేది లేదా ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా 3 స్థాయిల్లో చేయొచ్చంట. మనకు తెలిసిన బుక్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? వెళ్ళిపోయి పుస్తకాలు విక్రయించడం, అంతేనా కదా మాతాజీ ప్రపోజెస్? అవును మాతాజీ. కానీ అసలు డిస్ట్రిబ్యూషన్ అనేది 3 స్థాయిల్లో ఉంటుందంట. నేను కూడా చదివి చాలా ఆశ్చర్యానికి లోనే. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా పుస్తక విక్రయం అంటే ఏంటి? ఆ పుస్తకంలో ఏముందో చెప్పి అమ్మటమే. అవునా కాదా? విక్రయించడమే. ఇది మీకు మంచి చేస్తుంది అని చెప్పడం. అది ముందు ఫస్ట్ ఏంటంటే ఆ పుస్తకంలో ఉన్నది నాకు తెలిస్తేనే వాళ్ళకి చక్కగా చెప్పగలుగుతాను. అంటే ముందు మనకి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. మనలో మనకి తెలియాలి. కావాలి first. మనకి అర్థమైన తర్వాత రెండో లెవెల్ ఏంటి? వాళ్ళకి ఇతరులకు అందులో ఏముందో చెప్పగలుగుతాం. ఎసెన్స్ అనేది పక్క వాళ్ళకి చెప్పాలి. చెప్పగలుగుతాం. చెప్పిన తర్వాత అప్పుడు ఫైనల్ లెవెల్ అన్నమాట. ఆ కాపీ ఏదైతే ఉంటుందో, ఇదిగో ఇలా ఉంటుంది, ఇందులో ఇది ఈ పార్ట్, ఇది ఫస్ట్ 6 అధ్యాయాలు, ఇవి నెక్స్ట్ 6 అధ్యాయాలు. ఇప్పుడు భగవద్గీత తీసుకుందాం. టక్కున నాకు తెలిసి నేను పక్క వాళ్ళకి చెప్పినప్పుడే కదా, అందులో ఈ 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో. ఫస్ట్ 6 వచ్చేసి కర్మయోగము, నెక్స్ట్ 6 వచ్చేసి భక్తి యోగము, లాస్ట్ 6 వచ్చేసి జ్ఞాన యోగము. ఇలా ఉంటుంది పుస్తకము స్ట్రక్చర్ ఇది అని చెప్పగలుగుతా. అవునా కదా మాతాజీ ప్రభు? సో ఈ 3 స్థాయిల్లో ఉంటుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ముందు మనకి మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకుంది పక్క వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఇంకొకటి, ఇలా చెప్పేటప్పుడు కూడా లేదా పక్క వాళ్ళకి చెప్పండి. ఈ సెకండ్ పాయింట్, రెండో స్థాయి చాలా చాలా ఇంపార్టెంట్. రెండో వాళ్ళకి చెప్పేటప్పుడు ప్రదర్శన కోసం చెప్పకూడదు, లేదా నాకు ఇన్ని వచ్చు అని తెలిసి చెప్పడం చాలా తప్పు. నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, నేను ఇన్ని గుర్తుపెట్టుకోగలను అని షో ఆఫ్ కోసం చేయకూడదు. అలా షో ఆఫ్ చేస్తే అది కూడా శాస్త్రాల్ని కించపరిచినట్టే ఉంటుంది. ఇంకొక తప్పు మనం తెలియకుండా చేస్తాం. ఏంటి అంటే, ఇంకొకటి ఏంటి, మనము చెప్తున్నది ఏదైతే అందరి నుంచి మెప్పు కోసం మాత్రం కాకూడదు. దేనికోసం కావాలి? నేను ఉద్ధరింపబడాలి, ఇది వింటున్న వాళ్ళు నా ద్వారా ఉద్ధరింపబడాలి అనుకోవాలి తప్ప, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, లేదా నేను ఇన్ని బాగా చెప్పగలుగుతున్నాను, లేదు అంటే బాగా చెప్పగానే మనం క్లాప్స్ కొడతాం. ఆ క్లాప్స్ కోసం అస్సలు చెప్పకూడదు. ఇలా చేశాము అంటే కూడా శాస్త్రాలని అగౌరవపరిచినట్టే అవుతుంది అనమాట. ఇంకా మనకి తెలియకుండా చేసే కామన్ తప్పిదాలు, ఇది కూడా నేను అనుకున్నా. ఏంటి అంటే, మనము తినే చోట, డైనింగ్ టేబుల్ దగ్గర, కుర్చీల్లో, సోఫాల్లో, అర్థమవుతుంది, ఎక్కడెక్కడైతే ప్రదేశాలు నీట్ గా ఉండవో అక్కడ తీసుకెళ్లి పుస్తకాలు పెట్టేస్తూ ఉంటాం. అది కూడా చాలా చాలా తప్పు. అదే గనక అంతెందుకు, మంచం మీద మీకు ఓపిక లేదా, కూర్చోలేరా, అప్పుడు మీరు మంచం మీద కూర్చొని చదవండి అని అంటాం. కానీ పుస్తక పఠనం అనేది మనము జపం ఎంతైతే సిన్సియర్ గా చేస్తామో, ఒక మంచి ప్లేస్ చూసుకొని మంచి ప్రశాంతమైన మనస్సుతో, బుద్ధితో ఎలా చేస్తామో పుస్తక పఠనం కూడా అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే మనకి జ్ఞానం అనేది వెళ్తుందంట. అదే గనక ఇప్పుడు గనక స్మార్ట్ థింగ్స్ వచ్చేసినాయి అనుకోండి, ఫోన్ అనుకోండి, ఫోన్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ పుస్తకం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ప్యూర్ ప్లేస్ లోనే ఉంచాలి, ప్యూర్ ప్లేస్ లోనే కూర్చొని చదువుకోవాలి. విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇచ్చినప్పుడు తెలియక మనం ఏం చేస్తున్నాము? అగౌరవపరుస్తున్నాము ఆ శాస్త్రాలని. మరి దీని నుంచి ఎలా బయటపడతాము? ఖచ్చితంగా ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం చెయ్యాలి. అది కూడా ఏదైతే శాస్త్రాధ్యయనం చేస్తున్నామో ఆ పుస్తకాల్ని మంచి నీట్ ప్లేస్ లో ఉంచాలి, వాటిపైన నమ్మకం పెంచుకోవాలి. ఎందుకంటే ఏదైతే పుస్తక శాస్త్ర అధ్యయనం చేస్తున్నామో దేనికోసం చేస్తున్నాము? ఆనందం కోసమా? చేరడానికి, ఆత్మ సంతోషం కోసమా, లేకపోతే బాహ్య సౌందర్యం లేదా ఫిజికల్ మానసికం అంటే మనం ఇక్కడ ఇలా చెప్పుకోవచ్చు, ఆధ్యాత్మిక ఆనందం కోసమా, లేదా భౌతికమైన ఆనందం కోసం చదువుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కామిక్ బుక్స్ ఉన్నాయి అనుకోండి, సండే బుక్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా
ఆధ్యాత్మిక ఆనందం కోసమే. మన ఇంద్రియాల కోసమే చదువుతూ ఉంటాం, అవునా కాదు? ఇలాంటి పుస్తకాలన్నీ కూడా ఏవైతే కామిక్స్ ఉంటాయో, నవల్స్ ఉంటాయో అవన్నీ. కానీ శాస్త్రాలు అలా చదవద్దు అని చెప్తున్నారు. ఆత్మ రంజింపజేసుకోవడానికి, ఆత్మని శుద్ధిపరచుకోవడానికి చదవండి తప్ప ఆనందానికి, మనోరంజకం కోసం, వేరే ఇంద్రియ తృప్తి కోసం చదవద్దు. ఇంద్రియ తృప్తి ఎప్పుడు చేస్తాం మనము? భౌతికమైన కోరికల కోసం అయితే మాత్రమే ఇంద్రియ తృప్తి చేస్తాం. ఆ భౌతిక కోరికల కోసము దయచేసి శాస్త్రాధ్యయనం చెయ్యొద్దు. కేవలం మీ ఆత్మ శుద్ధి కోసము మాత్రమే మనము శాస్త్రాధ్యయనం చెయ్యాలి అని క్లియర్ గా చెప్తున్నారు. సో ఇవాళ క్లాస్ ఈ 4 అపరాధాలతో ఆపుతాను. కొంచెం నేను కాలేజీకి వెళ్ళాలి మాతాజీ ప్రభుజీస్. సో ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? వైష్ణవ అపరాధం. సెకండ్ వచ్చేసి దేవీ దేవతల అపరాధము. థర్డ్ వన్ వచ్చేసి గురు అపరాధము. 4వది వచ్చేసి శాస్త్ర అపరాధం. సో ఇవాళకి ఈ 4. నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా మిగతావి డిస్కస్ చేద్దాం మాతాజీ ప్రభుజీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏమైనా తెలిసి తెలియక చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా కానీ నేను ఏదైతే చెప్పానో దాని వల్ల మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అది నా తప్పే తప్ప గురుదేవుల వార్తే కాదు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, समावेत भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. निताय गौर हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ 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 చాలా బాగా చెప్పారు మాతాజీ. అర్థమయ్యేట్లు చెప్పారు. బ్రెయిన్